వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్ ఛానల్ కేవలం మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటిది. కాబట్టి ఉదయాన్నే ఆరింటప్పుడు కానీ లేకపోతే రాత్రిపూట అన్నం తిన్న తర్వాత మీ టీవీలకి వరల్డ్ టీచర్ న్యూస్ అని యాడ్ చేసి చూసినట్లయితే మొత్తం 900 వీడియోలు వస్తాయి. మొత్తం మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటి జ్ఞాన ప్రసూనాలు అనడంలో సందేహమే లేదు. ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ శాస్త్రాస్ ఇన్ ఆత్మనిష్ట. నీ ఇష్టం ఏ శాస్త్రమైనా తీసుకో, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం, భూగర్భ శాస్త్రం, ఆకాశయాన శాస్త్రం, ఏ శాస్త్రమైనా కానీ చిట్ట చివరికి ఆత్మనిష్టకు సంబంధించింది. రిమూవ్ యువర్ హెడ్ అండ్ కీప్ ఇట్ aside. That is surrendering. In rebirth, not only a new body, but a new world is created. నిజానికి రీబర్త్ అనేటువంటిది లేనే లేదు, పునర్జన్మ అనేది లేనే లేదు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. రీబర్త్ అనేటువంటిది ఉన్నట్లయితే మరి ప్రపంచం అనేటువంటిదే మళ్ళీ రీక్రియేట్ కావాలి. ఆ విన్నక కావట్లేదు కదా. టు రిమైన్ ఇన్ ద ప్రిన్సెస్ ఆఫ్ ద గాడ్ సింప్లీ వితౌట్ ఎనీ ప్రేయర్ ఈజ్ ద రియల్ ప్రేయర్. ఫర్ ద వన్ హూ ఈజ్ ద విత్ ఈక్వాలిటీ మీన్స్ నాట్ హ్యావింగ్ భేద బుద్ధి. దెర్ విల్ నాట్ బి ఫియర్ ఆఫ్ డెత్. చూడండి, దేవాలయానికి పోయినప్పుడు దేవుడి కోసం దేవుణ్ణి ధ్యానించు. చూడండి ఏం చెప్తున్నాడు గురువు గారు, దేవుడి కోసం దేవుణ్ణి ధ్యానించు. డబ్బు కోసమో సుఖం కోసమో పిల్లల కోసమో అయినట్లయితే వాళ్ళని ధ్యానించు, వాళ్ళు వస్తారు. కాబట్టి దేవాలయాలకు వెళ్ళినప్పుడు కేవలం దైవధ్యానంతో ఉండండి అంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ, భేద బుద్ధి లేనటువంటి వాడికి అసలు మరణ భయం అనేటువంటిది ఉండదు. చూడండి, భేద బుద్ధి లేనటువంటి వాళ్ళంటూ దాదాపుగా ఎవరూ లేరు. అందరూ కూడా నాది వాడిది అనేటువంటి భేద బుద్ధి ఉన్నటువంటి వాళ్ళే. ఆ భేద బుద్ధి అనేటువంటి లేనటువంటి వాడికి ఇంకా మరణ భయం అనేటువంటిది ఉండనే ఉండదు. ఎనీ సాధన డన్ ఫర్ గాడ్ విల్ గివ్ ద స్టేట్ రిఫ్ట్ ఆఫ్ ద నీడ్ ఆఫ్ గాడ్. టు ఆబ్టైన్ దేర్ ఈజ్ నో కాజ్, ఇట్ ఈస్ ద కాజ్ బై ఇట్ సెల్ఫ్. అసలు నీవు పొందటానికి ఏ సాధన అవసరం లేదు అంటున్నాడు గురువు గారు. అసలు నీకు ఏ సాధన కూడా అవసరం అనేటువంటిది లేనే లేదు. ఆల్రెడీ నువ్వు పొందే ఈ భూమి మీద పడ్డావు. నీ వల్ల ఏదో ఉపయోగం ఉంది దేవుడికి, అందుకని నీ చేత ఆ పని చేయించుకోవడానికి ఈ రూపంలో జన్మింపజేసాడు అంటాడనమాట. ఇట్ ఈజ్ నాట్ దట్ యూ షుడ్ బీ ఇన్ సత్సంగ్ వేర్ యు ఆర్ షుడ్ బీ ఇన్ సత్సంగ్. సత్సంగాలు అని పెడుతున్నారు. సత్సంగాలకు పోయి నువ్వేం నేర్చుకుంటున్నావు? అక్కడ పోయి నేర్చుకునేది ఏం లేదు. ఆల్రెడీ నేర్చుకున్నటువంటి దాన్నే అక్కడ తెలియజేయటానికి వెళుతున్నావు. పొందే ఉన్నాను అని సత్సంగాలకు రావాలి. ఇట్ ఈజ్ నాట్ కట్ బై ఎనీ వైఫ్ టు కట్ ఇట్. నైఫ్ ఈజ్ ద నాట్ నీడెడ్. ఇట్ ఈజ్ నాట్ అవైలబుల్ త్రో ఎనీ సాధన టు ఆబ్టైన్ ఇట్. నో సాధన ఈజ్ ద నీడెడ్. ఆత్మను ఏది కూడా ఛేదించలేదు, అగ్ని దహించలేదు, మంట గాలి కూడా ఆర్పలేదు, నీరు తడపలేదు. కాబట్టి నీ శరీరం అనేటువంటిది అశాశ్వతం, ఆత్మ అనేటువంటిది శాశ్వతం. ద ఏజ్ ఆఫ్ దిస్ క్రియేషన్ లెస్ దాన్ యువర్ ఏజ్ బై 2 years. చూడండి, నీ తర్వాత నీ సృష్టి వచ్చింది అంటుంటాడు. నీకంటే కూడా ఈ సృష్టి 2 సంవత్సరాలు తక్కువే. అంటే సృష్టి కంటే కూడా నీవే ముందు. యూ షుడ్ ఆస్క్ గాడ్ ఫర్ గాడ్. ద పర్పస్ ఆఫ్ ద ఎంటైర్ ద క్రియేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ. అసలు ఈ సృష్టి అంతా కూడా ఎవరి కోసం? ఈ సృష్టి మొత్తం కూడా ఎవరి కోసం అంటే నీ కోసమే. యు ఆర్ గాడ్ ఇఫ్ యూ స్టాప్ కంపేరింగ్. చూడండి, యు ఆర్ దట్ ఈజ్ యూ, దెర్ ఈజ్ నో డౌట్ అంటున్నాడు అనమాట. నీలో ఏదో దైవశక్తి అనేటువంటిది ఉంది. ఆ శక్తి ఉంది కాబట్టే ఈ విధంగా చేయగలుగుతూ ఉన్నావు.
డోయర్, డీడ్, డూయింగ్ ఈజ్ గాడ్, కర్త, కర్మ, క్రియ మొత్తం కూడా ఆయనే. లివింగ్ ఈజ్ యు, యజ్ఞ, అది జీవించడం అనేటువంటిదే ఒక యజ్ఞం. ద వన్ హూ డస్ యజ్ఞ ఈజ్ గాడ్. ఇన్ గాడ్స్ క్రియేషన్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ ఆటమ్ ఈజ్ ప్రిషస్. ఫియర్ ఈజ్ బాండేజ్. అసలు భయం అనేటువంటిది బానిసత్వం అంటున్నాడు ఇలా. ఆ పిల్లలు ఉన్నారు, ఆడుకుంటున్నారు చూడండి పిల్లలు, వాళ్ళకి భయం అనేటువంటిది ఏది లేదు. భేద బుద్ధి అనేటువంటిది అసలేమీ ఉండదు అన్నమాట వాళ్ళకి. నాది నీది అనేటువంటిది ఉండదు వాళ్ళకి. కాబట్టి చిన్నపిల్లల మీద ఎప్పుడూ కూడా విషయ వాంఛలు అనేటువంటివి పనిచేయవు. ఏ చెట్టు మీద అయినా కానీ కాకులు వాళ్తాయి, కానీ తులసి చెట్టు మీద కాకులు వాలవు. అదేవిధంగా ఈ చిన్నపిల్లల మీద విషయ వాంఛలు అనేటువంటివి పనిచేయవు. అందుకే పిల్లలే దేవుడితో సమానం. ఫియర్ ఈజ్ బాండేజ్, ఫియర్లెస్నెస్ ఈజ్ ద మోక్ష. అది భయరాహిత్యమే మోక్ష మార్గానికి సోపానం. ట్రూ ఈజ్ వన్, హీ హూ అటైన్స్ దట్ ఇట్ ఈస్ ద అలాన్ వన్. సత్య మార్గంలో ఉండేవాడు దేన్నైనా పొందుతాడు. నేమ్ అండ్ ఫామ్ ఈజ్ ద మాయా. నీ యొక్క పేరు ప్రతిష్టలే ఒక మాయ. ఇఫ్ వన్ ఈజ్ ఇన్ ద బాడీ ఇట్ ఈజ్ బాండేజ్. ఇఫ్ ద బాడీ ఈజ్ ఇన్ ద ఐ ఇట్ ఈజ్ ద లిబరేషన్. వెన్ ఎఫర్ట్ స్టాప్స్ వన్ అటైన్స్. For the onlookers, it appears as though the attainment is the through effort. ఒక్కసారి నీవు నీ ప్రయత్నాన్ని ఆపినట్లయితే ఆటోమేటిక్గా ఫలితం కూడా ఆగిపోతుంది. కాబట్టి నువ్వు ఏ పని చేయడానికైతే ఈ భూమి మీదకి వచ్చావో ఆ పని చేస్తూ ఉండు, ఫలితం దానంతటా అదే వస్తుంది. అసలు శారీరక వ్యామోహం అనేటువంటిదే బానిసత్వం అంటున్నాడు ఈయన. మానసిక వ్యామోహం కాదు, శారీరక వ్యామోహం అనేటువంటిది ఒక పెద్ద బానిసత్వం. యూ క్యాన్ గో టు కాశీ ఆర్ తిరుపతి టు సీ దట్ ప్లేసెస్. నువ్వు కాశీ కానీ తిరుపతి కానీ రామేశ్వరం పోయినా కానీ అక్కడ ఉండేటువంటి జనసందోహాన్ని చూడటానికి, ఆ కట్టడాలు బిల్డింగ్లు అవి చూడటానికి పో. అంతేగాని నాట్ ఫర్ విశ్వేశ్వర అండ్ వెంకటేశ్వర. శివుడి కోసం, వెంకటేశ్వర స్వామి కోసం, వాళ్ళ దర్శనం కోసం వెళ్ళామనుకో, ఇంకంతే, నీవింకా బయలుదేరినటువంటి ప్రదేశానికి రావటం అనేటువంటిది జరగదన్నమాట. ఎందుకంటే నీ అదృష్టం ఉండి వాళ్ళు ప్రత్యక్షమయ్యారంటే పులికి మేక కనిపించినట్లే అవుతుంది. మెటీరియలిస్టిక్ వ్యూ సే దట్ ఐ ఆమ్ ఇన్ ద వరల్డ్. చూడండి, ఆధ్యాత్మికంగా లౌకికంగా అయినట్లయితే నేను ఈ ప్రపంచంలో ఉన్నాను. స్పిరిచువల్ వ్యూస్ సే దట్ ఐ ఆమ్ యాజ్ ద వరల్డ్. అదే ఆధ్యాత్మికంగా అయితే నేనే ఒక ప్రపంచం అనేటువంటిది అవుతుంది. అజ్ఞాని ఈజ్ వన్ హూ ఈజ్ డెడ్ ఆఫ్టర్ లివింగ్. అజ్ఞాని అనేటువంటి వాడు జీవించి చస్తాడు. జ్ఞాని ఈజ్ హూ లివ్స్ ఆఫ్టర్ డెత్. జ్ఞాని అనేటువంటి వాడు చనిపోయిన తర్వాత అందరి హృదయాలు జీవించి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి, జిల్లలమూడి అమ్మ, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదామాత, ఇలాంటి వాళ్ళు అవధూతలు ఎంతోమంది ఉన్నారు. గాడ్ ఈజ్ నాట్ ఫర్ అవర్ నీడ్స్. ఇది దేవుడు మనకు అవసరం కాదు. అవర్ నీడ్ ఈజ్ షుడ్ బి గాడ్. ఆయనే మన అవసరమై ఉన్నాడు. జ్ఞాని ఈజ్ బార్ నాట్ మేడ్. జ్ఞాని అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా తయారవడు, ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తాడు. హీర్ టు దేర్ సాధన. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అనుకునేటువంటిది సాధన. దేర్ ఫ్రమ్ హీర్ సిద్ధి. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అనుకునేటువంటిది సిద్ధి. ఎక్స్పీరియన్స్ మీన్స్ అనుభవం. గివ్స్ రైజ్ టు అస్టర్నిటీ. అనుభవం, అస్టర్నిటీ డస్ నాట్ లీడ్ టు ఎక్స్పీరియన్స్. కానీ అనుభవం అనేటువంటిదే శాస్త్రం. శాస్త్రాల వల్ల అనుభవం అనేటువంటిది రానే రాదు. యు ఆర్ అగ్రీ ఆర్ నాట్, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ ఈశ్వరా. గురువుగారు ఏం చెప్తున్నారు చూడండి. నీవు అంగీకరించినా అంగీకరించకపోయినా, నీవు ఏ విధంగా ఉన్నా కానీ, ఒప్పుకున్నా కానీ ఒప్పుకోకపోయినా కానీ, నీవెవరు అంటే నీవే గాడ్. యు ఆర్ గాడ్. నీవే పరమేశ్వరుడికి. ఆ శక్తి నీలో ఉంది. ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలని, తత్వ విషయాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో వివరిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన కొన్ని
శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి దేశ విదేశాల నుండి వచ్చే వాళ్ళందరూ కూడా ఆయన చూసి నమస్కరించి వెళ్ళటమే. ఆయనతో ఎక్కువగా మాట్లాడలేని పరిస్థితి. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. మన సబ్స్క్రైబర్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకి, స్నేహితులకి, బంధువులందరిగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే.